మన ప్రతాప్ అప్పారావు గారు ఇద్దరు 5 సంవత్సరాలు ఒకటే టేబుల్లో ఇద్దరమే కూర్చుంటాం. నా పక్కన కూర్చున్నాడు. ఎప్పుడు కూడా నాయన్ గారు, దొరగారు, నేను ఈవెన్ అపోజిషన్లోకి వచ్చి ఆయన మీద పోటీ చేసినా కూడా ఎప్పుడు కించపరిచే విధంగా నేను మాట్లాడను. ఎందుకంటే గౌరవప్రదమైన వ్యక్తి. సరే, జమీందారుగా మన సంస్కృతిలో ఏదైతే గౌరవం ఉందో అదే గౌరవం మా వాళ్ళు కూడా, తెలుగుదేశం నాయకులు కూడా ఎప్పుడు కూడా తప్పుగా, వ్యక్తిగతంగా తప్పుగా ఇక్కడ ఏం మాట్లాడాడు. కానీ ఆయన్ని కుక్కతో పోల్చారంటే అసలు వాళ్ళకి మనుషుల మీద గౌరవం ఉందా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి. సో ఇప్పుడు ఆయన చెప్తున్నారు 5 సంవత్సరాల్లో అసలు ఎక్కడ జరగలేదని. వారికి తెలుసో తెలీదో 5 సంవత్సరాల్లో ఒక దళితుడి మీద 3.5 కోట్లు ఇల్లీగల్ క్వారింగ్ చేశారని చెప్పేసి నోటీస్ ఇచ్చి, కోర్టు నోటీస్ ఇచ్చి పాప టెన్షన్తో చనిపోయారని చెప్పి తెలిసిందే. మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఆ టెన్షన్తోనే. ఎందుకంటే ఇటీవల జిల్లా పరిషత్ మీటింగ్లో కూడా చర్చకు వచ్చింది. 3.5 కోట్లు పెనాల్టీ వేశారు, వసూలు చేస్తానికి ఏం చేయాలి తీసుకుంటారని. అని చనిపోయాడు. కొండలు మన నూజివేడి రోడ్డు మీద వెళ్తుంటే చక్కగా బొరికిలు, గుండు కనుక బొరికిలు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో కొండలన్నీ కనపడతాయి. ఆయనకి ఏం కనపడతలేదేమో. ఆయనకి ఏంటంటే చెప్పే కదా, పాచి నోరు, ఏది పడితే అది మాట్లాడతాం. రమ్మనండి, ఏదో మాట్లాడి ఏదో డ్యాన్స్ చేస్తా, సొల్లు కబుర్లు, ఇది కాదు చెప్పాల్సింది. వాళ్ళకి ఏంటంటే ఆక్రోశం ఎక్కువ. నేను బటన్ నొక్కితే నా బటన్ మీదే బతకాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అనే భావన అనుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా అట్టే ఉంటుంది. అసలు మేమంతా ఎదవాలం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ఆయన ఇంద్రుడు చంద్రుడు, మేమంతా ఎదవాలం అని చెప్పేసి ఒప్పుకుంటారు. ఆయన పబ్లిక్ మీటింగ్లో ఒప్పుకున్నాడు. మాట్లాడితే ఏదో అదిగో త్రిబుల్ ఐటీ మేమే తీసుకొచ్చా అని చెప్పేసి. ఏం త్రిబుల్ ఐటీ తీసుకొచ్చింది? నూజివీడులో పెట్టాలంటే ఆ రోజు అందరూ కృష్ణా జిల్లాలో ఉన్న శాసనసభ్యులు అందరూ ఒప్పుకుంటే ఇక్కడ భూమిని గారు వచ్చాం. ఈయనేమి శాంక్షన్ చేసుకురాలా. ఇప్పుడు దొరగారేమి త్రిబుల్ ఐటీ పాలసీ ఇక్కడ వచ్చింది, రాష్ట్రంలో 3 చోట్ల వచ్చింది. మన జిల్లాలో పెట్టాలనుకున్నారు. జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు ఇతర ప్రాంతాలు కూడా పరిశీలించారు. గన్నవరంలో పెట్టాలనుకున్నారు. తర్వాత ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారు. సాధించుకొచ్చామని పోరాటం వస్తాయి. గవర్నమెంట్లు అనేది చాలా శాంక్షన్ చేస్తాయి. ఇప్పుడు ఐఐపిఎం వచ్చింది, నేనే సాధించుకురాలా. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ ల్యాండ్ ఎలొకేషన్ కావాలి అది ఇది అని చెప్పేసి దాన్ని ఫెసిలిటేట్ చేస్తాం అంతే. ఏ ప్రజాప్రతినిధినా